భగవాన్ పూజ్యుడైన సహా ఆ ఋషి అగస్త్యుడు ఆపతంతి మీదికి వస్తారు. ఆమె దృష్ట్వా చూసి రాక్షసత్వాన్ని భజస్వా పొందు ఇది అని మారీచు వ్యాజహార పని. ఆమె గర్జిస్తూ భక్షించటానికి తొందర అగస్త్యుడి మీదికి వెళ్ళి భగవానుడైన అగస్త్య మహర్షి మీదికి వస్తున్న ఆమెను చూసి రాక్షసుడవు కమ్ము అని మారీచుడిని శపించి అగస్త్య పరమ క్రుద్ధ తాటకామభిషప్తవాన్ పురుషాది మహాయక్షి నిరూపా వికృతానల ఇదం రూపం విహాయాధ దారుణం రూపమస్తుదే. పరమ క్రుద్ధ మిక్కిలి కోపించి అగస్త్యుడు తాటకను కూడా శప్తవాన్ శపించ ఇదం ఈ రూపం ఇహాయ విడిచి అధా ఆ తర్వాత విరూపా వికృత రూపం కల దానివై వికృతమైన ముఖం కల దానివై పురుషాది మనుష్యులను భక్షిస్తూ మహాయక్షినివి అగుగాక తేని దారుణం భయంకరమైన రూపం అస్తు అగుగా. అగస్త్యుడు చాలా కోపించి నువ్వు ఈ రూపాన్ని విడిచి వికృతమైన రూపం భయంకరమైన ముఖం కలదానివై మనుష్యులను భక్షించి మహాయక్షినివి అగుగాక నీకు అతి భయంకరమైన ఆకారం కలుగుగా అని తాటకను కూడా శపించి సైషా శాపకృతామర్ష తాటకా క్రోధమూర్ఛిత దేశముత్పాదయచ్చేన అగస్త్యం చరితం శుభం. శాపకృతామర్ష శాపంచేత చెయ్యబడిన కోపంగా సా అలాంటి ఏషా ఈ తాటక క్రోధమూర్ఛిత క్రోధం చేత వ్యాపించబడిన అగస్త్యుడి చేత సంచరించబడి శుభమై ఏనం దేశం ఈ దేశాన్ని ఉత్పాదయంతి నశింపచేస్తుంది. ఈ శాపం చేత తాటకి కోపం కలిగింది. అత్యధికమైన కోపంతో ఆమె పూర్వం అగస్త్యుడి సంచరించిన ఈ ప్రదేశాన్నంతా నాశనం చేస్తుంది. ఏవాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణాం గోబ్రాహ్మణహితాధ్యాయ జహి దుష్టపరాక్రమం. రావా దుర్వృత్తాం దుర్మార్గురాలై పరమదారుణ చాలా క్రూరురాలై దుష్ట పరాక్రమం చెడ్డ పరాక్రమంగా ఏనాం ఈ యక్షిని గోబ్రాహ్మణ హితార్థాయ గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కోసం జహీతం. రావా దుర్మార్గురాలు క్రూరురాలు దుష్ట పరాక్రమవంతురాలు అయిన ఈ యక్షిని గోబ్రాహ్మణుల హితం కోసం చంపే. నహ్యేనాం శాప సంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ స్నేహస్థం త్రిషు లోకేషు స్వామృతే రఘునందన రామ. శాప సంస్పృష్ట శాపంచేత స్మృతించబడి ఏనాం ఈవెన్ నిహంతుం చంపడాన్ని త్వాం నువ్వు తప్ప కశ్చిన్ పుమాన్ ఎవ్వడూ కూడా ఏ పురుషుడు త్రిషు లోకేష్ 3 లోకాలలో నా ఉత్సాహదే ఈ సమర్థుడు కాదు కదా రామా. నువ్వు తప్ప 3 లోకాలు తాటకుని సంహరించగల మగాడు లే. నహితే స్త్రీ వదకృతే ఘృణా కార్య నరోత్తమ చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూన. నరోత్తమ రాజశ్రేష్ఠ స్త్రీ వధకృతి స్త్రీని వధించటం చేస్తే తేని ఘృణా జారి నా కార్య జారి పొందక్కల. రాజసూను కుమారుడి చేత చాతుర్వర్ణ హితార్థాయ 4 వర్ణాల హితం కోసం కర్తవ్యం కార్యం చెయ్యబడింది. ఓ నరశ్రేష్ఠ స్త్రీని వధించటమా అనే సందేహం అక్కర్లేదు. రాకుమారుడు చాతుర్వర్ణ్యాల వాళ్ళ హితం కోసం ఏ పనైనా చెయ్యచ్చు. నృశంస మసంస మన్ నృశంసం సోంబ
ప్రజారక్షణకారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రక్షతా రక్షించే సదా సత్పురుషుడే రాజు చేత్ ప్రజారక్షణాత్ ప్రజారక్షణం కోసం నృశంసం నా క్రూరమైన అసంశంస్య చాలా క్రూరం కాకపోయిన పాతకం వా పాపమైన సదోషం వా దోషంతో కూడిందైన కార్యం కర్తవ్యం చేయతగింది. ధర్మాత్ముడైన రాజు ప్రజారక్షణ కోసం ఉపయోగించే కార్యం కూడా క్రూరమైన కాకపోయిన పాపమైన దోషంతో ఉన్న చెయ్యవలసిందే. రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన అధర్మ్యాం జహి కాకుత్థ ధర్మో యస్యాన విద్యతే. రాజ్యభార నియుక్తాన్ రాజ్యభారాల్లో నియుక్తులైన అంటే మోసేటువంటి ఏష ఇది సనాతన అతి ప్రాచీనమైన ధర్మం కాకుత్థ రామ అధర్మ్యాం అధర్మం గల తాటక జహి చంపే అస్యా ఈమ ధర్మం న విద్యతే హి లేదు కదా. అది రాజ్య పాలన భారాన్ని వహించే పాటించాల్సిన అతి ప్రధానమైన ధర్మం. ధర్మ విరుద్ధ ఆచరణం కల ఈమె చంపే ఈమెయం ధర్మం అనేది లేదు కదా. అనుమానం అక్క. శ్రూయతే హి పురాశక్రో విరోచన సుతాం నృప పృథివీం హంతుమిచ్చంతి మంధ రామభ్యుసూదయత్. నృప రాజా పూర్వ పృథివీం భూమి హంతుం చంపడానికి ఇచ్చంతిం కోరుతను విరోచనమతాం విరోచన కుమార్తె మంధరన్ శక్ర దేవిన్ అభ్యసూదయత్ సంహరించాడు అని శ్రూయతే వెలపడుతోంది కదా. పూర్వం విరోచనుడి కుమార్తె అయిన మంధర భూమిని చంపకూరిన దేవేంద్రుడు ఆమెను చంపాడన్న మాట తెలుసు కదా. విష్ణు చాపి పురారామ భృగుపత్ని దృఢవ్రత అనింద్రం లోకమిచ్చంతి కావ్యమాత నిషూదిత. రమా పూర్వం లోకంలో అచింద్రం ఇంద్రుడు లేని వాడిగా ఇచ్చంతి కోరుతున్న దృఢవ్రత దృఢమైన నియమం అవలంబించి కావ్యమాత శుక్రుడి తల్లి అయి భృగుపత్ని అభి భృగు మహర్షి యొక్క భార్య కూడా విష్ణువు చేత నిషోదిత చంప. పూర్వం విష్ణువు కూడా లోకంలో ఇంద్రుడు ఉండకూడదనే కోరిక తీవ్ర తపం చేస్తున్న శుక్రాచార్య జనని అయిన భృగు మహర్షి భార్యను చంప. ఏతైశ్చాన్యైశ్చ బహుభి రాజపుత్ర మహాత్మభి అధర్మ సహితార్యో హత పురుషసత్తమై. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే పంచవింశ సర్గ. రాజపుత్ర రాకుమార మహాత్ములై ఏతైశ్చ వేళ్ళచత్ అంజైహితరాలే పురుషసత్తమై పురుషశ్రేష్ఠులచత్ బహుభి అనేకులచత్ అధర్మ సహిత అధర్మవతులై నార్య స్త్రీలు హతా చంప కంగారు. రాజపుత్ర మహాత్ములైన వీరుడు ఇంకా ఎందరో పురుష శ్రేష్ఠులై ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే స్త్రీలను చంపారు. ఇది 25వ సర్గ సమాప్తి. 26 గుణేర్వచనమక్లీవం శ్రుత్వా నరశరాత్మరాత్మజ రాఘవ ప్రాంజలిర్భూత్వా పృచ్ఛువాచ దృఢవ్రత దృఢమైన నియమాలు గల నరవరాత్మజ రాజశ్రేష్ఠుని కుమారుడై రాఘవ రాముడు అక్లీవం దృఢ నిశ్చయపూర్వకమైన ముని యొక్క వచనం వాక్యాన్ని శ్రుత్వా విని
ప్రాంజలి కట్టబడిన దోసిలి కలవాడు భూత్వా ప్రత్యువాచ తిరిగి పలిక. నిశ్చయపూర్వకంగా పలికిన విశ్వామిత్ర మాటలు విని దృఢమైన నియమం కలవాడు రాజశ్రేష్ఠుడి కుమారుడు అయిన రాముడు అంజలి ఘటించి ఇలా: పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికశ్చేతి కర్తవ్యమభిశంకయ. పితు తండ్రి గారి యొక్క వచన నిర్దేశాత్ ఆజ్ఞావచనం వల్ల, పితు తండ్రి గారి వచన గౌరవాత్ మాట మీద గౌరవం చేత, కౌశిక విశ్వామిత్రుడి యొక్క వచనం ఇది వాక్యమనే కారణం వల్ల అవిశంకయ సందేహం లేకుండా కర్తవ్యం చెయ్యతగిందే. మా తండ్రి గారి ఆజ్ఞ, ఆయన వాక్యం మీద నాకున్న గౌరవం, ఈ వాక్యం అవటం వల్ల ఈ కార్యం నిశ్చేదంగా నిస్సందేహంగా అంటే తాటకను చంపాల్సిందే. అనుసృష్టోస్మ్యోధ్యాయం గురు మధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం హి కొద్దధ్వజ. అయోధ్యాయం అయోధ్యలో గురు మధ్యే పెద్దల మధ్యలో మహాత్మన మహాత్ముడే పిత్రా తండ్రి దశరథేన దశరథేత్ అహం నేను అనుశిష్ట అస్మి ఆజ్ఞాపింపబడ్డ తద్వచ ఆయన వాక్యం నా అవజ్ఞేయం హి ఉల్లంఘింప తగింది కా. అయోధ్యానగరంలో వశిష్ఠాది గురుజనుల మధ్య మహాత్ములైన మా తండ్రి దశరథ మహారాజ్ విశ్వామిత్రుడు చెప్పినట్టు చెయ్యి అని ఆజ్ఞాపించాడు కనుక ఆ మాట ఉల్లంఘించడానికి సోహం పితుర్వచన శ్రుత్వా శాసనాద్ బ్రహ్మవాదిన కరిష్యామిన సందేహ తాటకావధముత్తమం. సహా అహం నే పితు తండ్రి యొక్క వచన ఆ వాక్య శ్రుత్వా విని బ్రహ్మవాదిన వేదాధ్యయన సంపన్నుడనై నీ యొక్క శాసనాత్ ఆజ్ఞ వలన ఉత్తమమై తాటకావధం తాటక యొక్క వదం కరిష్యామి చేస్తా. సందేహ అనుమానం లేదు నా నేను తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదినైన నీ మాట అంటే మహర్షి విశ్వామిత్ర మాట పాటించి తప్పక తాటకను సంహరిస్తా. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్త్ర సుఖాయ చ తవ చైవా ప్రమేయ అప్రమేయ వచనం కర్తుముచ్యత. గోబ్రాహ్మణ హితార్థాయ గోవులకు బ్రాహ్మణులకు మేలు చెయ్యాలి. అస్య ఈ దేశస్య దేశం యొక్క సుఖాయ చ సుఖం కోసం అప్రమేయస్య అమేయ శక్తి గల తవ నీ యొక్క వచనం వాక్యాన్ని కర్తం చెయ్యటానికి ఉజ్యత సిద్ధంగా ఉన్న. గోబ్రాహ్మణుల సుఖం కోసం ఈ దేశము యొక్క సుఖం కోసం అప్రమేయ ప్రతిభాశాలి గల నీ ఆజ్ఞ ప్రకారం చెయ్యటానికి సిద్ధం. ఏవ ముక్తా ధనుర్మధ్యే మధ్వాముష్టిమరిందమ ఝా శబ్దముఖ అకరోత్రీవ్రం దిశ శబ్దేన నారయన్నాదయన్. అరిందమ శత్రువులను నశింపచేసే రాము ఏవం ఈ విధంగా ఉక్త్వా పరి ధనుర్మధ్యే ధనుస్సు యొక్క మధ్యమలు ముష్టిం పిరికెలను బద్ధ్వా బంధి శబ్దేన శబ్దం చేత దిశ దిక్కులను నాదయన్ ధ్వనింపచేస్తూ తీవ్రమే జా శబ్దం నారి యొక్క శబ్దాన్ని అకరోత్ చేసి శత్రు సంహారానికి తగిన రాముడు ఈ విధంగా పలికి పిడికిలి బిగించి ధనుర్మధ్యంలో గట్టిగా దిక్కులు ప్రజ్వలించేటట్టుగా తీవ్రమైన ఠంకార ధ్వని. తేన తద్దేన విత్రస్తాటకావనావంశి తాటకాచ సుసంక్రుద్ధ తేన శబ్దేన మోహిత. తాటకావనవాస తాటక యొక్క అరణ్యంలో నివసించే సర్వ ప్రాణులు తేన శబ్దే ఆ శబ్దం చేత భయపడ్డాయి. తాటకాచ
తాటక కూడా తీర శబ్దేన ఆ శబ్దం చేత సుసంక్రుద్ధ చాలా కోపించిందై మోహిత మోహింపబడి తాటకావనంలో అన్ని ప్రాణులు ఆ ధ్వనికి భయపడ్డ తాటక కూడా ఆ శబ్దం చేత చాలా కోపించి దిగ్భ్రాంతి చేతి తం శబ్దమభివిజ్యాయ రాక్షసి క్రోధమూర్ఛిత శ్రుత్వా చాభ్యద్రవద్వేగాత్ జ్యతః శబ్దో వినిస్మృతః రాక్షసి ఆ రాక్షసి తం శబ్దం ఆ శబ్దాన్ని శ్రుత్వా క్రోధమూర్ఛిత క్రోధావిష్టురాలై అభిజిధ్యాయ ఆలోచించి యతః ఏ వైపు శబ్దం వినిస్మృతః బయలుదేరిందో ఆ వైపు వేగంతో అభ్యద్రవత్ పరిగెత్తి ఆ శబ్దం వినగానే కోపావిష్టురాలైన తాటక క్షణాలను ఆలోచించి ఆ శబ్దం ఏ వైపు వచ్చింది ఆ వైపు వేగంగా పరిగెత్తి తాం దృష్ట్వా రాఘవ క్రుద్ధాం వికృతాననం ప్రమాణేనాతివృద్ధాంచ లక్ష్మణం సోభ్యభాషద సహా రాఘవ్ క్రుద్ధాం కోపించే వికృతాం వికారంగా ఉన్నది వికృత ఆననం వికృతమైన ముఖం గల ప్రమాణేన ప్రమాణం చేత అతివృద్ధాంచల చాలా పెద్దది ఆమె దృష్ట్వా చూసి లక్ష్మణుడి గురించి అభ్యభాషతాపరి వికారంగా ఉన్న ముఖంతో పెద్ద దేహంతో ఉన్న కోపించిన ఆమెను చూసి రాముడు లక్ష్మణుడితో ఇలా అస్య లక్ష్మణ యక్షిణ్య భైరవం దారుణం బభు భిజ్జేరన్ దర్శనాదస్య భీరుణాం హృదయాని చ లక్ష్మణ యక్షిణ్యా ఈ యక్షిణి యొక్క భైరవం భయంకరమై దారుణం క్రూరమై వపు శరీరాన్ని పశ్చాచుడు అస్యా ఈమె యొక్క దర్శనం వల్ల భీరూణం పిరికి వారి యొక్క హృదయాన్ని భిజ్జేరన్ పగిలిప లక్ష్మణ ఈ యక్షిని ఆకారం ఎంత భయంకరంగా క్రూరంగా ఉందో చూడరా ఈమెను చూడగానే పెరికి వాళ్ళ గుండెలు జారిపోతాయి పగిలి ఏనాం పశ్చ దురాధర్షాం మాయా బల సమన్వితం వినివృత్తాం కరోం యజ్ఞ హృత కర్ణాగ్రనాశికం దురాధర్షం ఎదిరించడానికి శక్యం కాదు మాయా బల సమన్విత మాయా బలంతో కూడి అయిన ఏనాం ఈమె హృత కర్ణ అగ్రనాశిక హరింపబడిన చెవులు నాసికాగ్రం కలి వినివృత్తాం మరలిపోయేదానికి అధ్యాయి కరోమి చేస్తా పశ్చాత్తు మాయా బలం చేత ఎదిరింప శక్యం కాకుండా ఉన్న ఈమె చెవులు ముక్కు ఖండించి వెనకకు మరలిపోయేటట్లు చేస్తా చూడు. నహ్యేనాముత్సకేహంతు స్త్రీ స్వభావేన రక్షితాం వీర్యం చాస్యాం గతం చాతి గతిం నాపి చాపి హనిష్యామీతి మే మతి. స్త్రీ స్వభావం చేత రక్షితాం రక్షింపబడి ఏనాం ఈమెన్ హంతుం చంపడానికి న ఉత్సహే ప్రయత్నించ అస్యాం ఈమయన్ వీర్యం పరాక్రమన్ గతిం వాపి గమన శక్తిని హనిష్యామి తొలగిస్తా అని మే నా యొక్క మతి అభిప్రాయం. ఆడది అవటం చేత ఆమె రక్షిస్తోంది, అవటమే ఆమెను రక్షిస్తుంది. ఈమెను చంపే ప్రయత్నం చేయక ఈమె పరాక్రమం గమన శక్తిని నరసింపచేస్తానని చెయ్యాలని అనుకోడు. ఏవం బ్రువాణి రామ తు తాటకా క్రోధమూర్ఛిత ఉద్యమ్య బాహు గజ్జంతి రామమేవాభ్యదాదత. రామే రాముడు ఏవం ఈ విధంగా బ్రువాణి అనగా తాటక క్రోధమూర్ఛిత కోపం చేత వ్యాపించబడి
బాహు చేతులు ఉద్యమ్యాయి రామవేవ రాముని గుచ్చే అభ్యదా గత పరిగెత్తి అంటే రాముడి దగ్గరికి పరి రాముడు ఇలా అనగానే తాటక క్రోధావిష్ఠురాలి చేతులు గర్జిస్తూ రాముడి మీదకి పరి విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణాభిభృతాం స్వస్తి రాఘవయోదస్తు జయం చైనాభ్యభాషద బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు అయితే ఆమె హుంకారం చేత్ అభిభర్ష భయమి రాఘవ లక్ష్మణుడు స్వస్తి క్షేమం అస్తు అగుగాక అని అజయం చైవ విజయాన్ని అభ్యభాషత పలికి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారం చేత్ ఆమెను ఆదరించి రామలక్ష్మణులకు స్వస్తి అగుగాక అని పలికి జయం కలుగాక అని కూడా ఉద్ధూదానాం రజోఘోరం తాటకా రాఘవావుభౌ రజో మోహేన మగధ ముహూర్తం వ్యమోహయత్ తాటక ఘోరం భయంకరమే రజః రాగాన్ అద్భుతాన చింబుతు రాఘవౌ రామలక్ష్మణ ఉభౌ ఇద్దరి ముహూర్తం క్షణకాలం మహతా గొప్ప రజో మోహే పరాగము కలిగిన మోహంచత్ వ్యమోయత్ మోహింపయ తాటక భయంకరమైన పరాగాని చెమ్ముతు ఆ రామలక్ష్మణులకు క్షణకాలం పాటు ఆ పరాగంలో ఏం చెయ్యాలో తోచకుండా తతో మాయాం సమాస్తాయ శిలావర్షేణ రాఘవు అవాపి తత్ అనాకిరత్సు మగత తతశ్చుక్రోధ రాఘవా ఆ తర్వాత మాయ సమాస్తాయ అవలంబించి సుమహతాం చాలా గొప్పది శిలావర్షేణ వర్షం చేతి రాఘవౌ రామలక్ష్మణుడు అవాకితం వెదజ ఆ తర్వాత రాముడు చుక్రోధ కోపించ రాముడు మాయా ప్రభావం చేతి రామలక్ష్మణులపై గొప్ప శిలావర్షాన్ని కురిపించి దానితో రాముడి కోపం శిలావర్షం మహత్తస్య శరవర్షేణ రాఘవ ప్రతిహత్యో వధాంచ కలౌ చిచ్ఛేదపత్రి రాఘవారాం తస్య ఆమయ మహత్ గొప్పదే శిలావర్షాన్ని శరవర్షేణ బాణవర్షం చేత్ ప్రతిహత్య కొట్టేసి ఉపభావంచ ధావంచ పరిగెత్తి మీదికి వస్తుంది ఆమె కలవు హస్తాలు పితృపత్రిభి బాణాల చేతి చిచ్ఛేదాచే రాముడు ఆమె కురిపించిన శిలావర్షాన్ని బాణవర్షం చేత కావాలి ఆమె మీదికి వస్తుండగా హస్తాలను బాణాల చేత ఖండి తతచ్ఛిన్న భుజాంశాంతాం అభ్యాసే పరిగర్జితీం సౌమిత్రి కరోత్క్రోధా ధృతకర్ణాగ్రనాసికం తతః తర్వాత చిన్న రుజభుజ ఛేదింపబడిన భుజాలు కల శాంతాం అలసిపోయి అభ్యాసే దగ్గరలో పరిగర్జతీత గర్జిస్తున్న ఆమె సౌమిత్రికి లక్ష్మణుడు క్రోధం వల్ల హృత కర్ణ అగ్రనాశి ఛేదింపబడి కళ్ళు నాసికాగ్రాలు కలదిగా అకరోత్తి చేశారు చేతులు తెగి అలసిపోయి దగ్గరికి వస్తూ గర్జిస్తున్న ఆ తాటక చెవుల ముక్కుడు లక్ష్మణుడు క్రోధంతో ఛేదించి కామరూపధరా సజ్జ కృత్వా రూపాణ్యనేక అంతర్ధానం గతాయక్షి మోహయంతీవ మాయయా అస్మవర్షం విముచ్యంతి భైరవం విచచార కామరూపధర అంటే ఇచ్ఛానురూపమైన రూపాలు ధరించడానికి తాటక సజ్జ వెంటనే అనేక విధాలుగా రూపాలను కృత్వా చేసి అస్మవర్షం శిలావర్షాన్ని
విముచ్యంతి విడుస్తూ భైరవం భయంకరంగా విదజార సంచరించి ఇష్ట ప్రకారం రూపాలు ధరించే ఆ తాటక అనేక విధాలైన రూపాలు ధరిస్తూ రాళ్లవాన కురిపించింది. అతి భయంకరంగా సంచరించి తతస్తావస్మవర్షేణ తీర్యమాణౌ సమంతదః దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమొబ్బడి తతః తర్వ సమంతదః అంతట అస్మి వర్షేణ రాళ్లవానచే తీర్యమాడు కప్పబడు తౌ ఆరామలక్ష్మణుం దృష్ట్వా చూసి శ్రీమాన్ కాంతిగ గాధిసుతః విశ్వామి ఇదం వచన ఈ వచనాన్ని అబ్రవీత్ పలిక. అన్ని వైపుల నుంచి రాళ్ల వాన చేత కొట్టబడు రామలక్ష్మణుడు చూసి విశ్వామిత్రుడు ఇలా అలంతే ఘృణయా రామ పాపైష దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీయక్షై పురా వర్ధతి మాయయ. రామ తేని ఘృణయా జారి చేత అలంతాలు, ఇంకా జారి చాపించావు, చాలా భాగం, ఇంకా చాలు. పాపాత్మురాలు దుష్టచారి ధర్మార్గురాలు యజ్ఞ విఘ్నకరి యజ్ఞ వినాశకారకురాలు అయిన ఈ యక్షిని మాయ చేత పురావర్ధతి వృద్ధి పొందగ. రామా ఇక ఈమెపై జారి వద్దు. యజ్ఞాలకు విఘ్నం చేసే పాపాత్మురాలు దుర్మార్గురాలు అయిన ఈ యక్షిని మాయా బలం చేత వృద్ధి పొందుతుంది. వజ్జతాం తావదేవైష పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి సంధ్యాకాలి దుర్ధర్షాని భవంతి వై. సంధ్యా పురా ప్రవర్తతే, సంధ్యాకాలం వస్తుంది. తాపసేన అంతలోని ఏషా ఈమె వజ్జతాం చంపబడాలి. సంధ్య పూర్తయ్యే లోపల సంధ్యాకాలి సంధ్యాకాలంలో రక్షాంసి రాక్షసులు దుర్ధర్షాన్ని ఎదిరిం శక్యం కానివాడు భవంతి వై అవుతారు. సంధ్యాకాలం వస్తోంది, ఈ లోపనే ఆమెను చంపాలి. సంధ్యాకాలంలో రాక్షసుల బలం పెరుగు. ఇత్యక్తస్తు తథాయక్షి అస్మవృష్టాభివర్షతి దశ్యజన్ శ్రద్ధవేధిత్వం తాం రురోధ సాయక. ఇది ఈ విధంగా ఉక్త పలకబడి సహ ఆరాముడు తదా అప్పుడు శబ్దవేదిత్వాన్ని దర్శయం చూపుతున్న వాడై అశ్వవృష్ట్యా రాళ్లవానచే అభివర్షితిం వర్షిస్తున్న తాం యక్షి ఆ తాటకుడు సాయకై బాణాలచే రురోధ అడ్డకి. విశ్వామిత్రుడు ఇలా చెప్పగా రాముడు తన శబ్దవేదిత్వ సామర్థ్యాన్ని చూపిస్తూ రాళ్లవాన కురిపిస్తున్న తాటకను బాణాలచే అడ్డుపెట్టారు. శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో దాన్ని కనిపెట్టి ఆ శబ్దం చేసే వ్యక్తి కనపడకపోయినా వాణ్ణి కొట్టగల సామర్థ్యం ఉన్నది శబ్దవేధిత్వం. తా వృద్ధా సరజాలేన మాయా బల సమన్విత అభిదుద్రావకాకుత్వం లక్ష్మణంచ వినేదుషి శరజాలే బాణ సముదాయం చేత వృద్ధ అడ్డుకోబడిన మాయాబల సమన్విత మాయాబలంకల సా ఆమె వినేదుషి గర్జిస్ కాకుత్సం రాముడు లక్ష్మణుడి కూడా అభిదుద్రావ పరిగెతం మీదకొచ్చి మాయాబలంకల తాటక బాణజాలం చేత అడ్డుకొనబడిదై గర్జిస్తూ రామలక్ష్మణుల మీద పరిగెత్తుకొని వచ్చి తామాపతంతీం తా వేగేన ఏకరాంతాం అసనీమివ సరే నరోస విద్యాధ సా పపాతమమారచ. విక్రాంతం పరాక్రమం చూపిస్తూ అశనీమివ పిడుగుల వేగం ఆపతంతీం వచ్చి మీద పడుతున్న తాం ఆమె సరేనా బాణంతో
వరసి వక్షస్థల వివ్యాధాకుట్ ఆమె పపాత కింద పడి మమారాచ మరణించింది. పరాక్రమం చూపిస్తూ పిడుగులాగా వేగంగా వచ్చి మీద పడుతున్న ఆమె రాముడు బాణంతో వక్షస్థలం మీద కొట్టి ఆమె కింద పడిపోయి చచ్చు. తాం హతాం భీమశంకాయం దృష్ట్వా సురపతిస్తదా సాధ్వతి కాకుచ్చం సురాశ్చ సమపూజన్. తదా అప్పుడు సురపతి దేవేంద్ర సురాశ్చ దేవత హతాం చంపబడి భీమశంకాయ భయంకరాలైన తాం ఆమె దృష్ట్వా చూసి సాధు ఇది బాగా చేశాడు కాకుత్సం రాముని పూజించారు. భయంకరాకారుడైన తాటక మరణాన్ని చూసి దేవేంద్రుడు చాలా బాగా చేశాడని మెచ్చారు. ఉవాచ పరమ ప్రీత సహస్రాక్ష పురందర సురాశ్చ సర్వే సంహృష్ట విశ్వామిత్రమధాబ్రువన్. అధా తర్వాత సహస్రాక్ష 1000 కళ్ళు గల పురందర దేవేంద్ర పరమ ప్రీత చాలా సంతోషించి ఉవాచ అన్నారు. సర్వే సమస్తమైన సురాశ్చ దేవత సంహృష్ట సంతోషించిన వాళ్ళే విశ్వామిత్రుని గురించి అబ్రువన్ ఇలా అన్నారు. గుడే కౌశికవద్దంతే సేంద్రా సర్వే సముద్గణ తోషితా కర్మణానేవ స్నేహం దర్శయ రాఘవి. కౌశికమని విశ్వామిత్ర మహర్షి తేని భద్రం క్షేమమగుగా సేంద్రాం ఇంద్రుడితో కూడి సర్వే సమస్తమై మరుద్గణాహ దేవత అనేన ఈ కర్మచేత తోషితా సంతోషింప చెయ్యబడినవాడు రాఘవే. రాముడి విషయంలో స్నేహం దర్శయాదు. మహర్షి విశ్వామిత్ర నీకు క్షేమం కలుగ్గా. ఈ పని చేత సకల దేవత ఇంద్రుడు చాలా సంతోషింప చెయ్యబడ్డ రాముడి మీద ప్రేమ చూపు. ప్రజాపతేర్భుషాసస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ. ఓ బ్రహ్మర్షి ప్రజాపతి అయిన భృశాస్వరి యొక్క పుత్రుడు సత్యపరాక్రమ సత్యమైన పరాక్రమం కలవి తపోబలం చేత పోషింపబడి అయిన అస్త్రాలు రాఘవుడి నివేదయ ఇవ్వు. మహర్షి ప్రజాపతి అయిన వృషాస్వని పుత్రుడు సత్యమైన పరాక్రమం కలవి తపోబలం చేత పోషించబడి అయిన అస్త్రాలు రాముడికి ఇవ్వ నువ్వు. భ్రాతృభూతశ్చ తే బ్రహ్మం స్తవానుగమనే ధృత కర్తవ్యం. మహత్కర్మ సురాణం రాజసూనువే. బ్రహ్మన్ మహర్షి తవానీయ అనుగమని అనుసరించి వెళ్ళటంలో ధృత స్థిరుడైన ఈ రాముడు తే నీకు పాత్రభూతగా చ సత్ప్రాత్రదానమైనవ. రాజసూనుడు రాకుమారుడి చేత ఈ రాకుమార్ సురాణం దేవతల మహత్ గొప్ప కర్మ పని కర్తవ్యంచ చేయాల్సి ఉంది. విశ్వామిత్ర భక్తితో స్థిరచిత్తంతో నిన్ను అనుసరించి వస్తున్న ఈ రాముడు అస్త్రాలను ఉపదేశించడానికి తగిన సత్పాత్రత కలగవాడు. ఈ రాముడు గొప్ప దేవ కార్యాలు చెయ్యాలి. ఏవ ముక్తాసురా సర్వే హృష్టా జగ్ముర్యథాగతం విశ్వామిత్రం పురస్కృత్య అతః సంధ్యా ప్రవర్తతే. ఏవం ఈ విధంగా ఉక్త్వా పలికి సురాహ దేవత సర్వే అంత హృష్టా సంతోషించిన వాడే విశ్వామిత్ పురస్కృత్య పూజ యథాగతం వచ్చిన జగ్ముహు వెళ్ళిపోయి. తదహా తర్వాత సంధ్య ప్రవర్తించి
ఈ విధంగా పలికి దేవతలందరూ సంతోషించిన వాళ్ళే విశ్వామిత్రుడిని పూజించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. తర్వాత సంధ్య పడి తతో మునివర ప్రీతస్తాటకావదతోషిత మూర్ధిరామముపాగ్రాయ ఇదం వచనమబ్రవీత్. తతః తర్వాత మునివర మునిశ్రేష్ఠ ప్రీతుడై తాటకావధతోషిత తాటక వధ చేత సంతోషించిన వాడై రాముడి మూర్ధిని శిరస్సుపై ఉపాగ్రాయ వాసన చూసి ఆఘ్రాణించి ఇదం వచనం ఈ విధమైన మాటలు అబ్రవీత్. తర్వాత తాటకాసుర సంహారం చేత సంతోషించినటువంటి విశ్వామిత్రుడు రాముడి శిరస్సుపై వాసన చూసి ఇలా ఇహాచ రజనీం రామ వసేమ శుభదర్శన శ్వః ప్రభాతే గమిష్యాం అస్తదాశ్రమ పదం మమ. సులభ దర్శన శుభమైన దర్శనం కల రామ అద్య ఇవాళ రజనీం రాత్రి అయిపోయి ఇక ఇక్కడ వసేమ ఉందాం. రేపు ప్రభాసే ప్రాతకాలం మమ నాయక్ తత్ ఆ ఆశ్రమ పదాన్ని గూర్చి గమిష్యాం. రేపు మన ఆశ్రమాన్ని దర్శనమాత్రంతో శుభాలనిచ్చే రామ ఈ రాత్రి ఇక్కడే నివసి రేపు ప్రాతకాలం నా ఆశ్రమానికి వెళదాం. విశ్వామిత్ర వచనస్తుత్వా పృష్టో దశరథాత్మయ ఉవాస రజనీం తత్ర తాటకాయావనే సుఖం. విశ్వామిత్రుడి మాటలు శ్రుత్వా విని దశరథాత్మజ రాముడు పృష్ట సంతోషించిన వాడు తత్ర ఆ తాటక యొక్క వనంలో సుఖంగా రజనీం ఆ రాత్రి ఉవాస గడిపి రాముడు విశ్వామిత్రుడి మాటలు విని సంతోషించి ఆ రాత్రి తాటక వనంలో సుఖంగా ఉన్నాడు. ముక్త శాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని రమణీయం విభభ్రాయ యథా చైత్రరథం వనం. తదా అప్పుడు తస్మిన్ ఆ అహని ఏవ ఆ రోజు నుండి తత ఆ వనం అరణ్యం కూడా ముక్త శాపం విడువబడిన శాపం కలది. చైత్రరథం లాంటి వనం యథా ఎలాగో అట్లే రమణీయం మందరమైనది విభభ్రాజా ఈ వనం కూడా ఆ రోజులుంచే శాపం నుండి విముక్తమై కుబేరుడి చైత్రరథ ఉద్యానవనంలో అతి సుందరంగా ప్రకాశ నిహత్యతాం యక్షసుతాం స రామ ప్రశస్యమాన స్వరసిద్ధ సంఘై ఉవాస తస్మిన్ మునినా సహైవ ప్రభాత వేదాం ప్రతిబోధ్యమాన. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే షడ్వింశ సహ రాముడు తాం ఆ యక్షసుతాం యక్షుడి కుమార్తెను నిహత్యాచను సురసిద్ధ సంఘై దేవతల సిద్ధుల సంఘాల చేత ప్రశంసించబడుతున్నవాడు మునినా సహ విశ్వామిత్రుడితో కూడా తస్మిన్ దేవ ఆ వనంలోనే ప్రభాత వేళ ప్రాతకాలం ప్రతిబోధ్యమా మేల్కొల్పబడుతున్నవాడే ఉవాస నివస. రాముడు తాటకను దేవతలు సిద్ధులు మొదలైన వాళ్ళ చేత ప్రశంసలు పొందుతూ విశ్వామిత్రుడితో ఆ రాత్రి ఆ వనంలోనే ప్రభాత సమయంలో విశ్వామిత్రుడు రాముడిని మేల్కొల్పారు. బట్టలు మళ్ళీ బట్టలు మాట మర్చిపోయినా
తండ్రి అయ్యో అయ్యో